ఓకే. మనం ఇప్పుడు నేషనల్ నుంచి ఎలాంటి కరెంట్ అఫైర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇండియా అనేది మామూలుగా మనం ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ లాంచ్ చేసినా కూడాను, ఉదాహరణకు ఆత్మనిర్భర్ భారత్ మన కోవిడ్ టైంలో ప్రధానమంత్రి మోడీ గారు మనం లాంచ్ చేశారనమాట. 20 lakh crores అంటే ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, ఈ వేరే కంట్రీ మీద డిపెండ్ కాకుండా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ పరంగా దేని పరంగా కానీ అంటే ఇండియా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలన్నమాట, వేరే కంట్రీ మీద డిపెండ్ కాకూడదు. అలాగే ఇండియాలో ఏమైనా మెయిన్ టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయా, రీసెంట్గా ఏమైనా వెలికి తీసారా, హైయెస్ట్ అంటే ఇప్పుడు డ్యామ్స్, కొత్త కొత్త డ్యామ్స్ ఏమైనా పెట్టారా, రివర్స్ అన్నట్టు ఇప్పుడు రివర్ పైన కొన్ని డ్యామ్స్ కడుతుంటాం అనమాట, లాంగెస్ట్ ఏవి, షార్టెస్ట్ ఏవి, హైయెస్ట్ ఏవి, రకరకాల అనమాట. ఇది రీసెంట్గా హైలైట్ అవ్వాలన్నమాట. అలాగే అంటే మా ఫస్ట్ ఇన్ ఇండియా మేల్ ఫీమేల్ అంటారన్నమాట. మాకు ఇప్పుడు రీసెంట్గా మన కేరళలో ఆర్య రాజేంద్ర అనే ఒక అమ్మాయి ఏమైందంటే మేయర్ అయిందనమాట. అంటే అతి తక్కువ వయసులో మేయర్ అయిందనమాట. అలాంటివి ఎక్కువగా ఫస్ట్ అయి ఉండాలంటే, అంటే రీసెంట్గా జరిగే కరెంట్ అఫైర్స్లో హైలైట్ అయి ఉండాలి. అంటే ఏ విధంగా ఇప్పుడు ఏదైనా ఒక పదవ పరంగా, అంటే అపాయింట్మెంట్ పరంగా కావచ్చు, అంటే లెంతియెస్ట్ కావచ్చు, హైయెస్ట్ కావచ్చు, రకరకాల పెద్ద డ్యామ్ కావచ్చు, చిన్న డ్యాములు కావచ్చు, లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అంటే రకరకాల ఏమైనా రీసెంట్గా మళ్ళీ దానికి సంబంధించి మనం ఎక్కువ నేషనల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏంటి? ఇండియా అనేది వేరే కంట్రీతో ఏమైనా అగ్రిమెంట్స్ కుదుర్చుకుందా, లేకపోతే ఏదైనా అంటే వేరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బంగ్లాదేశ్ రీసెంట్గా ఏం చేసాయంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే మనం అంటే విపత్తు నిర్వహణ సంబంధించి వాళ్ళ టెక్నాలజీ మనకు, మన టెక్నాలజీ వాళ్ళకు, అంటే అలర్ట్స్ అనమాట. అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అలాగే ఇండియా ఇజ్రాయెల్తో కూడా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది అనమాట. 3 years ప్రోగ్రామ్. దేనికోసం? అగ్రికల్చర్ సంబంధించి. అంటే మనం వాళ్ళకి తెలియకుండా టెక్నాలజీ మనం చెప్పారనుకో, మనం తెలియకుండా టెక్నాలజీ వాళ్ళు చెప్పామనుకో, అప్పుడు ఇండియా అంటే గ్రోత్మెంట్ అని వస్తుంది అన్నమాట కంట్రీస్లో. అలాగే 3 years ప్రోగ్రాము ఇండియా ఇజ్రాయెల్తో అలాగే ఒప్పందం కుదుర్చుకుందన్నమాట. ఇదే విధంగా ఇండియా అలాగే వేరే కంట్రీస్ ఒప్పందం కుదుర్చుకుందా, అది ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, మామూలుగా ఎకనామికల్ పరంగా కావచ్చు, అలాగే ఏమైనా చేసుకోవచ్చు అనమాట. మనం మామూలుగా రీసెంట్గా ఏం చేస్తామంటే ఇండియా ఫ్రాన్స్తో మనం 2023 కల్లా మనం మానవ సహిత, అంటే ఇండియా మొట్టమొదటిసారిగా స్పేస్ పైకి ఫ్రాన్స్ సహకారంతో గగన్యాన్ మిషన్ మనం లాంచ్ చేసాం అనమాట. దానికి మనకు ఫ్రాన్స్ సహకారం అందిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే దీంట్లోనే ఫర్దర్ అంటే అబ్రాడ్లో, అంటే ఇప్పుడు యుఎస్ఏలో కావచ్చు, రష్యాలో కావచ్చు, భూటాన్లో కావచ్చు, నేపాల్లో కావచ్చు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్స్ ఎవరైనా ఉన్నారా, మెయిన్ మేజర్ రోల్ అనేది ఇండియాలో జరిగే రీసెంట్గా, అంటే ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్గా ఏమైనా ఎక్కువ మేజర్గా ప్లే చేస్తున్నాయా అంటే ఇవి రీసెంట్గా న్యూస్ మనం బాగా ఫోకస్ చేయాలన్నమాట ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పైన. ఓకే. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అండి. లేదా రిలేషన్ దీంట్లో ఎలాంటి కరెంట్ అఫైర్స్ వస్తాయంటే, ఏదైనా స్టేట్ కొత్తగా స్కీమ్స్ లాంచ్ చేసినా కూడాను, ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా కూడాను అవి హైలైట్ అయి ఉండాలండి ఎక్కువగా. అంటే ఏ విధంగా, ఉదాహరణకు ఒడిశా గవర్నమెంట్ రక్షక్ ఎనర్జీకి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దాని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, దాన్ని మినిమైజ్ చేయడానికి కోసం ఈ రక్షక్ అనే యాక్సిడెంట్స్ ఇంప్లిమెంటేషన్ కోసం ఆ రక్షక్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ స్కీమ్స్ ద్వారా ఈ యాక్సిడెంట్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం. అలాగే ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసింది, శ్రామిక్ మిత్ర యోజన స్కీమ్ లాంచ్ చేసింది, అంటే లేబర్స్ కోసం. అలాగా ఏదైనా స్టేట్ ఏదైనా స్కీమ్స్ కావచ్చు, ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు, అవి ఎలా ఉండాలి, హైలైట్ అయి ఉండాలన్నమాట. ఎక్కువగా అవి అంటే న్యూస్ మనం ఎక్కువ వింటూ ఉండాలన్నమాట. అలాంటివి ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ స్టేట్స్ సంబంధించి. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇలాంటి మామూలుగా ఇస్రో, డిఆర్డిఓ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం 2023లో ఏం చేస్తున్నాం, గగన్యాన్ మిషన్ లాంచ్ చేస్తున్నాం. అది ఎలా అడుగుతారు బిట్టు అంటే, మనం గగన్యాన్ మిషన్ అనేది ఇండియా అనేది ఏ కంట్రీతో మనం ఒప్పందం కుదుర్చుకున్నాం ఈ గగన్యాన్ మిషన్ కోసం. మనం ఫ్రాన్స్ తో 2023 లాగా గగన్యాన్ మిషన్ లాంచ్ చేయడం కోసం మన ఫ్రాన్స్ ట్రైనింగ్ ఇస్తుంది అనమాట మన ఇండియా కోసం. ఇది మొట్టమొదటి ఇండియాలో మానవ సహిత స్పేస్ ప్రోగ్రామ్ అనమాట. ఇలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. అలాగే అలా కాకుండా డిఆర్డిఓ ఉంది. ఎలాగైనా అడగవచ్చు బిట్ అనేది. ఇప్పుడు మామూలుగా డిఆర్డిఓ చైర్మన్ అవ్వచ్చు, ఇస్రో చైర్మన్ అవ్వచ్చు, అని కరెంట్ సంబంధించి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తాయి అనమాట.
అలాగే నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటే ఇది మామూలుగా స్టేట్స్ కావచ్చు, నేషనల్లో కావచ్చు. ఇప్పుడు మామూలుగా మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏమైనా బిల్స్ పాస్ చేశారా, ఏమైనా నెక్స్ట్ యాక్ట్స్ వచ్చాయా, ఉదాహరణకు జిఎస్టీ అని ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. వాటి నుంచి ఈ పాలిటీ గవర్నమెంట్ ఇవి రేర్ అండి బిట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి చాలా రేర్గా అడుగుతాడు. ఎక్కువగా ఏపీఎస్సి టీఎస్పీ సంబంధించి పాలిటీ గవర్నెన్స్ ఎక్కువ బిట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఎకానమీ అండి, ఇది కూడా అంతేనండి, చాలా రేర్గా అడుగుతాడు. కాకపోతే ఏపీఎస్ నుంచి ఎక్కువగా మనం టీఎస్పీ నుంచి స్టేట్ ఎగ్జామ్స్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇచ్చిన బిట్స్. వీట్స్ ఎలా అడుగుతాడంటే ఎక్కువగా జీడిపి, మామూలుగా ఇండియా యొక్క జీడిపి ఎంత ఉంది, జిఎన్పి ఎంత ఉంది, అలాగే రెపో రేట్ ఎంత, రివర్స్ రెపో రేట్ ఎంత, ఇలాంటివి ఎక్కువగా అడుగుతాడు అనమాట. రేరు అడుగుతాడు. స్పోర్ట్స్ అండి, ఇవి చాలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి ఇవి మెయిన్ రోల్ అండి, చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి స్పోర్ట్స్ అనేవి. మినిమం 4-5 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. వీటిని బిట్స్ ఎలా అడుగుతాడు అంటే మనం టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ కావచ్చు, నెక్స్ట్ F1 గ్రాండ్ ప్రిక్స్ కావచ్చు, నెక్స్ట్ గ్రాండ్ మాస్టర్స్ కావచ్చు. ఇప్పుడు మామూలుగా అర్బన్ ఉన్నాడు కదా, యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్, చెస్ గ్రాండ్ మాస్టర్ అంటాం, టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్, అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ అని, వింబుల్డన్ ఓపెన్ అని, యుఎస్ ఓపెన్ అని, అలాంటివి ఎక్కువగా స్పోర్ట్స్ నుంచి ఎక్కువ వస్తాయి అన్నమాట బిట్స్ ఎక్కువగా. అలాగే అవార్డ్స్ అండి, అవార్డ్స్ ఇవి కూడా చాలా మెయిన్ రోల్ అండి. అవార్డ్స్ అంటే రీసెంట్ గా ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ అంటే అలాగా మనకి మామూలుగా ఏ నోటిఫికేషన్ ఇచ్చి మినిమం 6 months అంటారు. కాబట్టి మేము అడగొచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భంలో పేపర్ టఫ్నెస్ వచ్చినా కూడాను ఈ అవార్డ్స్ మన టఫ్ అంటే ఎలా అంటే 2021 లో ఉన్నాం, ఈ ఇయర్ ఎగ్జామ్ జరిగింది. కొన్ని సందర్భంలో 2020 కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. అవి ఎలా అంటే అవార్డ్స్ కావచ్చు, మామూలు అడుగుతాడు. కేంద్ర సాహిత్య అకాడమీ 2020 వరకు వచ్చిందని, లేకపోతే అది రీసెంట్ గా అడగకుండా, లేకపోతే 2019 నోబెల్ ప్రైజెస్, వీటిలో నోబెల్ ప్రైజెస్ అని, పద్మ అవార్డ్స్ అని, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని, పులిట్జర్ ప్రైజ్ అని రకరకాలు ఉంటాయి అన్నమాట ఈ దీంట్లో అవార్డ్స్. అలాగే ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అని రకరకాలు ఉన్నాయి. ఇందులో గ్రాండ్ పీట్ అవార్డ్స్ అని రకరకాలు అనమాట. అలాగే బుక్స్ అండి, ఇవి కూడా ఎక్కువగా మినిమం 2-3 months వస్తుంటాయి బుక్స్ నుంచి. రీసెంట్ గా ఎవరు దీంట్లో బుక్స్ లో స్టాటిక్ కూడా రావచ్చు అండి. అంటే మామూలు అప్పుడు మన అబ్దుల్ కలాం ఎవరు రాశారు, అబ్దుల్ కలాం బుక్స్ కావచ్చు, రకరకాల బుక్స్ అనమాట, ఎవరు ఆథర్స్ రాసినవి. అలాగే లేటెస్ట్ కూడా మనం చదువుకోవాలి. ఎక్కువగా అడుగుతాడండి వీటి నుంచి బిట్స్ ఎక్కువగా. అలాగే సమ్మిట్స్ అంటే మామూలుగా ఇవి ఎలా చదవాలంటే రకరకాల ఉన్నాయి. ఏషియన్ సమ్మిట్ అని, నెక్స్ట్ ఓపెక్, ఎపెక్, G7, G20 రకరకాల సమ్మిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇవి ఎలాగా అంటారుగా ఈ మన G20 సమ్మిట్ 2021 లో జరిగింది. మామూలుగా ఎగ్జామ్ 2022 అనుకో ఎలాగైనా అడగొచ్చాడు. అయితే దాంట్లో G20 సమ్మిట్ ఉంది, మన ఇండియాలో సభ్యత్వం ఉందా లేదా, అందులో మన ఇండియా మెంబర్షిప్ ఉందా లేదా, G7 లో ఉందా లేదా, ఇండియా ఎలా అంటే ఇప్పుడు G20 సమ్మిట్ కి సంబంధించి ఇది G20 సమ్మిట్ 2020 లో ఎక్కడ జరిగింది, 2021 లో ఎక్కడ జరిగింది, ఇంతకుముందు ఫస్ట్ టైం ఎక్కడ జరిగింది, ఇండియాలో ఇదివరకు ఇదే ఫస్ట్ టైం జరగడమా, లేకపోతే ఇంతకుముందు ఇదివరకు ముందు ఎక్కడ జరిగిందా, అలాగే సమ్మిట్స్ అనమాట. ఎలాగైనా అడగొచ్చాడు. ఆ సమ్మిట్ లో ఏ దేశాలు పాల్గొన్నాయి, నెక్స్ట్ ఏంటంటే ఆ సమ్మిట్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి, ఎలాగైనా అడగొచ్చు బిట్టు. అలాగే మెయిన్ ఎలాగా ఉదాహరణకి ఇప్పుడు G20 సమ్మిట్ ఉంది. G20 సమ్మిట్ మామూలుగా ఇది రీసెంట్గా ఏప్రిల్ లో జరిగింది అనమాట. దానికి చైర్మన్షిప్ ఎవరు వహించారు, అలాగే అడగవచ్చు. లేకపోతే అప్కమింగ్ 2023 ఎక్కడ జరుగుతుంది, ఇండియా ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతుంది, ఇండియా అంత మెంబర్ ఉందా లేదా, అలాగా ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఈ సమ్మిట్స్ చాలా ఇంపార్టెంట్ సమ్మిట్స్ కూడా. అలాగే ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ అంటాం. అంటే ఇప్పుడు మామూలుగా ఇండియా ర్యాంకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని, అంటే ఏదైనా ఒక సంస్థ అనేది రీచ్ చేస్తుంటారు ప్రతి ఇయర్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కావచ్చు, డెమోక్రసీ ప్రైస్ ఇండెక్స్ కావచ్చు, రకరకాల ఇండెక్స్ అనమాట. అది అలాగా ఇండియా ర్యాంక్ ఎంత, ఏ ర్యాంక్ ఎవరు ప్రోత్సహిస్తారు, ఏ కంట్రీ ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, లాస్ట్ ఏ కంట్రీ ఉంది, అంటే ఇండియా ర్యాంక్ ఎంత. అలాగే ఇది ఎలా కొన్ని సందర్భాలు అడుగుతాడండి. అలాగంటే ఇండియా ర్యాంక్ చాలా ఎలా చదువుతాం, ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే ఇప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఉంది, దానికి సంబంధించి ఏ కంట్రీ ఫస్ట్ ఉంది చూస్తాం, లాస్ట్ ఏదో ఉంది చూస్తాం, ఇండియా ర్యాంక్ చూస్తాం. కానీ అది ఎలా అడుగుతాడు, మన నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయండి, పాకిస్తాన్, ఓటమి ఉన్నాయి. అది ఎలా అడుగుతాడు అంటే కొన్ని సందర్భాల్లో ఈ క్రింది వాటిలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇండియా కంటే ముందున్న దేశం ఏది, లేకపోతే వెనకబడిన దేశం ఏది అని మన నైబరింగ్ ఎక్కువగా ఫోకస్ మన నైబరింగ్ కంట్రీస్ చూస్తున్నాం. నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, అలాగే ఈ దీంట్లో ఇండెక్స్ ఎక్కువ వస్తాయి అనమాట. అలాగే అపాయింట్మెంట్స్
ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అపాయింట్మెంట్స్ అంటే మామూలుగా ఇస్రో చైర్మన్ అని, డిఆర్డిఓ చైర్మన్ అని, దీంట్లో ఎలాగా వస్తాయి అపాయింట్మెంట్స్ అంటే ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ కావచ్చు, సిఇఓస్ కావచ్చు, నెక్స్ట్ మన కాగ్ ఎవరు, అటార్నీ జనరల్ ఎవరు, లోక్సభ స్పీకర్ ఎవరు, రకరకాలుగా అడగవచ్చు అనమాట. ఇంత రీసెంట్ గా 1 year లో జరిగే అపాయింట్మెంట్స్ అన్ని కూడా దీని కిందకి వస్తాయి అనమాట. ఈ అపాయింట్మెంట్ సంబంధించి ఇవన్నీ ఇలాగా మెయిన్ మేజర్ రోల్ అనమాట. వీటి నుంచి మనం ఎలా తీసుకున్నా కూడా, ఏ కాంపిటీ తీసుకున్నా కూడా మినిమం 10 marks వస్తాయండి. మినిమం 10 marks ఎలా తీసుకున్నా కూడాను. అంటే అడిగే బిట్టింగ్ ఎలా అడుగుతాడంటే స్టాటిక్ ని కాబట్టి ఇది ఇంటర్ రిలేట్ చేస్తూ అడుగుతాడు అనమాట. కరెంట్ మొత్తం కలిపి అడుగుతాడు అనమాట. ఎలా చదివితే మ్యాక్సిమం మినిమం 10 marks లో ఎలా చెప్పలేము. జిఎస్ అనేది మనం పెద్ద అబ్రాడ్ అది చెప్పలేము. మినిమం నీకు నీ స్లిప్ లో 10 bits ఇచ్చినా కూడాను మినిమం 7 అటెంప్ట్ చేయగలవండి. ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, ఇండియా ర్యాంకింగ్, సమ్మిట్స్, బుక్స్, అవార్డ్స్ అండి. మెయిన్ అంటే ఏది ఒక్కటి కూడా విడిచిపెట్టుకొని చదవలేదు. ఎలా అడుగుతాడో తెలియదు. నెక్స్ట్ ఏంటి, ఈ చదవచ్చు. ఈ మెయిన్ చెప్పాను కదండి, స్కీమ్స్ కావచ్చు, ఏ నిర్ణయాలు కావచ్చు, స్టేట్ సంబంధించి మెయిన్. నెక్స్ట్ అలాగే జిఐ ట్యాక్స్ అండి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చెప్పండి నేను ఇంటర్నేషనల్ సంబంధించి అంటే ఏంటి, సారీ ఈ ఇంటర్నేషనల్ సంబంధించి ఇండియా అనేది వేరే కంట్రీతో డిఫెన్స్ పరంగా మనం మిలిటరీ ఎక్సర్సైజ్ అంటాం. అలాగే వీటితో పాటుగా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది జిఐ ట్యాక్స్. అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి మనం డార్జిలింగ్ టీ అంటాం. అంటే ఏదైనా స్టేట్కి కావచ్చు, ఏదైనా కంట్రీకి కావచ్చు, ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ అనేది అంటే దాంట్లో బాగా పాపులర్ అయ్యాడు అనమాట. మనం డార్జిలింగ్ టీ అంటాం, హెన్నా రైస్ అంటాం, రకరకాలు ఉంటాయి అనమాట. అలాగే అడగవచ్చు. నెక్స్ట్ రామ్సర్ సైట్స్ అంటాం. ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయని అడగవచ్చు. రీసెంట్ గా కొన్ని వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ కూడా రామ్సర్ సైట్ లో నేమ్స్ ప్రమోట్ చేయొచ్చు అనమాట. అలాగే రామ్సర్ సైట్స్, అలాగే డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటామండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్ అండి. మెయిన్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఇలా చదువుకుని మినిమం ఎలా ఇచ్చినా కూడా మినిమం 5 marks అండి. ఎక్కువ మనం ఫోకస్. ఓకే, ఇదండి. అంటే ఇది కేవలం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అంటే మా కరెంట్ అఫైర్స్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ బిట్స్ ఇస్తాడు అనమాట. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ డైలీ అలాగే డైలీ కూడాను నేను డిఫరెంట్ అనమాట. అంటే అవార్డ్స్ సంబంధించి అవార్డ్స్గా, బుక్స్ సంబంధించి బుక్స్గా, వీక్లీ కావచ్చు, డైలీ కావచ్చు, ఇలాంటి మెయిన్ టాపిక్స్ అన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.